బస్ మనం వచ్చేసి రెక్కలు ఉన్న నేస్తాలు మూడవ లెసన్ చూస్తూ ఉన్నాము. టర్మ్ 2లో వచ్చేసి సాంఘిక శాస్త్రము, తమిళనాడు గవర్నమెంట్, తెలుగు మీడియము. రెక్కలు ఉన్న నేస్తాలు ఎవరు? మనకు కనిపించేటువంటి, మనకు ప్రకృతిలో కనిపించేటువంటి పక్షులు. చిత్రాన్ని చూడు, ఇందులో దాగి ఉండేటువంటి 9 పక్షుల్ని కనిపెట్టండి. నువ్వు ఎన్ని పక్షుల్ని కనిపెట్టగలిగావు? కనిపెట్టి రంగులు దిద్దు, పేర్లు రాయి. ప్రజలు ఇంటిలో ఇష్టపడి పెంచేటువంటి పక్షులేవి? ఒక్కొక్క పక్షి ముక్కు ఒక్కొక్క విధంగా ఉంటుందని గమనించావా? మనము పక్షి ముక్కు కాళ్ళను చూసి పక్షుల్ని కనిపెట్టు, పేర్లు రాయి. విత్తనాలని పగలగొట్టడానికి, వీళ్ళ నుండి చేపల్ని పట్టడానికి, వీళ్ళ నుండి ఆహారాన్ని వడగట్టి తినడానికి, ఈ విధంగా వచ్చేసి పక్షులను కనిపెట్టి ఏమిటనేది, ఏ పక్షి అనేటువంటి కనిపెట్టి రాయండి. నీకు తెలిసినటువంటి ఇంకొక పక్షి ముక్కును గీసి పేరు రాయండి. ఎవరు వీళ్ళు? పేర్లు రాయి. చెట్టు బెరడు లోపల నుండే పురుగులు, కీటకాలు నా ఆహారము. నా పేరు ఏమిటి? నేను విత్తనాల్ని, ధాన్యాల్ని తింటాను. పూర్వకాలంలో వార్తల్ని ఒక చోటి నుండి ఇంకొక చోటికి తీసుకుని వెళ్లేదాన్ని. నా పేరు ఏమిటి? నేను కుహు కుహు అని కూస్తాను. నా గొంతులోని తీయదనం అందరికీ ఇష్టము. నేను ఎవరిని? మీతో కలిసి జీవించడము నా స్వభావము. నన్ను పంట భూముల్లో అధికంగా చూడవచ్చు. ఇప్పుడు మా సంతతి తగ్గుతూ వస్తూ ఉంది. నా పేరేమిటి? నాకు రాత్రిపూట మాత్రం కళ్ళు కనిపిస్తూ ఉంటాయి. నా వల్ల తలను పూర్తిగా వెనక్కి తిప్పి చూడడానికి వీలవుతుంది. నేను ఎవరిని? ఆకాశంలో ఎత్తుగా ఎగరగలను. ఎంత ఎత్తులో ఎగురుతున్నా నేలపై ఉంటూ కూడా చక్కగా చూడగలుగుతాను. ఆహారాన్ని చూడగలుగుతాను. నేను ఎవరిని? నా తోక, తల మీద కుచ్చు చాలా అందంగా ఉంటాయి. వాన వచ్చే సమయంలో పింఛము విప్పి ఆడుతాను. నా పేరేమిటి? ముదురు నీల రంగులో ఉంటాను. నది తీరంలో ఉన్న దుబ్బల్లో నివసిస్తాను. చేపల్ని ఇష్టపడి తింటాను. నన్ను ఎవరు అని పిలుస్తారు. ఈ విధంగా మనము పక్షుల పేర్లని మనము తర్వాత రాద్దాము. మరికొన్ని రెక్కలున్న నేస్తాల్ని తెలుసుకుందాము. పిచ్చుక గురించి తెలుసుకుందాము. తమిళనాడులో కనిపించేటువంటి ప్రాచీన పక్షుల్లో ఇది ఒకటి అనమాట. పురుగులు, ధాన్యాలు, పండ్లు మొదలైన వాటిని తింటుంది ఈ యొక్క పిచ్చుక. ఈ పక్షులు గుంపులుగానే కనిపిస్తాయి. ఒక్కొక్క గుంపులో 6 నుండి 10 పక్షుల వరకు. అందువల్లనే ఇవి 7 సోదరులు లేక సోదరీమణులు అని పిలువబడతారనమాట. 7 లేదా 6 పక్షులుగాను 10 పక్షులుగాను తిరుగుతూ ఉంటాయన్నమాట. వాటి యొక్క గుడ్లు, పిల్లలు. గోరింక ముదురు ఊదా రంగులో పసుపు గీతలు దీని తలపై కనిపిస్తూ ఉంటాయి. తమిళనాడులో అన్ని ప్రాంతాల్లోనే ఈ పక్షి కనిపిస్తుంది. ఇది మనము మాట్లాడే మాటల్ని తిప్పి చెప్పగలదు. తేనెపిట్ట మనుషులతో స్నేహంగా మెలిగేటువంటి పక్షి ఇది. చెట్టు తొర్రల్లోనూ పురుగులు ఎక్కువగా కనిపించేటువంటి స్థలాల్లోనే ఇవి గూళ్ళు కడుతూ ఉంటాయి. పూలలోని మకరందాన్ని పీల్చి తాగుతూ ఉంటాయి. ఇవి పాడేటప్పుడు తోకను పై నుండి కిందకి ఆడిస్తూ ఉంటాయి అన్నమాట ఈ యొక్క తేనెపిట్ట. ఇక్కడ చూడండి, పక్షులకి ఆహారాన్ని ఇస్తూ ఉన్నారు. తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ విధంగా పక్షులకు ఆహారాన్ని ఇస్తూ ఉన్నారు. తర్వాత జముడు కాకి అంటారు. ఊదా రంగుతో పొడవైనటువంటి తోక, ఎరుపు కళ్ళు కలిగినటువంటిది ఇది. ఈ పక్షి కూకు అని కూస్తూ ఉంటుంది. ఈ పక్షులు ఎక్కువ దూరం ఎగరలేవు. వృక్షాల్లో ఉండేటువంటి కీటకాలని తింటూ ఉంటుంది. అందుచేత ఇవి వృక్షాలు ఎక్కువగా ఉండేటువంటి చోట్లలోనే ఉంటుందన్నమాట ఈ యొక్క జముడు కాకి. చూడండి, గిజిగాడు పెట్టేటు గూళ్ళు చూడండి. ఇది గూడు కట్టడంలో ఆరితేరినటువంటి పక్షి. వీటి గూళ్ళలో ప్రవేశ ద్వారము చిన్నదిగా ఈ కింది వైపున ఉంటుంది. గింజల్ని ఆహారంగా తీసుకుంటుంది. ఒకే మానులో గుంపులుగా గూళ్ళు కడతాయన్నమాట. సో ఈ విధంగా ఎవరికీ అర్థం కాదనమాట ఏ గుహలో పక్షి పిల్లల్ని గుడ్లు పెట్టిందో ఎవరికి అర్థం కాదనమాట. 2 నోరులు ఉన్న పక్షి. దీని యొక్క ప్రత్యేకమైనటువంటి ముక్కు వల్ల ఈ పక్షిని పేరు వచ్చింది. ఈ పక్షి దట్టమైనటువంటి అడవుల్లో జీవిస్తూ ఉంటుంది. ఈ పక్షి దట్టమైన అడవుల్లో జీవిస్తుంది. ఇది మన దేశంలోని పురాతన పక్షుల్లో ఒకటనమాట ఈ యొక్క పక్షి. ఏ పక్షులు తమ గూళ్ళను ఎక్కడెక్కడ కడతాయి అని, ఏ విధంగా ఉంటాయి, ఖాళీగా ఉన్నటువంటి గూళ్ళను సేకరించి తీసుకురా. ఈ గూళ్ళను కట్టడానికి ఉపయోగించిన వస్తువుల పేర్లు పట్టికలో రాయండి. నువ్వు అనేక పక్షుల్ని చూసి ఉంటావు, కొన్నింటిని గురించి విని ఉంటావు. మన నిత్య జీవితంలో పక్షుల్ని ఉదాహరణగా మాట్లాడేటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. ఉదాహరణకు చిలుక ముక్కు, కోయిల కంఠము, నెమలి పించం లాంటి తల వెంట్రుకలు మొదలైనవి పలుకుబడుతూ ఉంటాయి. కథలను కూడా మనము సేకరిస్తూ ఉంటాం అనమాట. ఈ కింది పక్షులను గుర్తించగలవా? ఇక్కడ చూడండి, రాబందు, ఎర్రడేగ, సర్పగద్ద,
డేగ, నల్ల గద్ద అనమాట. సో ఈ విధంగా మనము గద్దల గురించి తెలుసుకున్నాము. ఈ రాబందులు గద్దల గురించి తెలుసుకున్నాము. ఇవి మిక్కిలి ఎత్తులో ఎగిరేటువంటి పక్షులు అనమాట. వీటికి పెద్ద పెద్ద బలిష్టమైనటువంటి రెక్కలు ఉంటాయన్నమాట. వీటిని సూక్ష్మమైనటువంటి కంటి చూపు ఉంటుంది. వేటాడడంలో ఇవి ఆరితేరినటువంటి, ఎంత దూరమైనా సరే, ఎంత నుండి అయినా సరే నీటిలోని నేలపైన ఉన్నటువంటి ఎరను చూడగలుగుతుంది అనమాట. ఈ యొక్క కంటి చూపు వచ్చేసి షార్ప్గా ఉంటుంది దీనికి. పక్షుల వల్ల కలిగేటువంటి మేలు ఉపయోగాల గురించి మనం తెలుసుకుందాము. ఇవి వృక్షాల్లో ఉండేటువంటి పురుగుల్ని తింటుంది, కాబట్టి వృక్షాలు నాశనం కాకుండా ఉంటాయన్నమాట. వృక్షాల్లో పురుగులు పట్టకుండా వీటిని ఆ పురుగుల్ని తినేస్తుంది అనమాట ఈ యొక్క పక్షులు పండ్లను, ధాన్యాలని తిని విత్తనాలను తమ విసర్జనల ద్వారా వేరే చోట్ల నుండి వ్యాపింపచేస్తాయన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి నోట్లో పట్టుకొని వెళ్ళి వేరే దగ్గర వేసేస్తుంది అనమాట. పంట పొలాల్ని నాశనం చేసేటువంటి ఎలుకల్ని తిని పంటల్ని కాపాడుతూ ఉంటాయి. పుష్పాలలో పరాగ సంపర్కానికి తోడ్పడుతూ ఉంటాయి. ఒక్కొక్క పక్షి యొక్క ఆహారము అది జీవించేటువంటి ప్రదేశం యొక్క భౌగోళిక అమరికను అనుసరించే మారుతూ ఉంటుందన్నమాట. తన యొక్క తిండి యొక్క తాను తీసుకునేటువంటి ఆహార పదార్థాలు. మీరు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈకలు కొన్ని గాల్లో ఎగురుతూ ఉండడాన్ని చూసి ఉంటారు. పక్షులను ఈకలు రాలి మళ్ళీ కొత్త ఈకలు మొలుస్తూ ఉంటాయి. మీ పరిసరాల్లో దొరికేటువంటి రంగురంగుల పక్షి ఈకల్ని సేకరించండి. వాటితో అలంకరణ వస్తువుల్ని తయారు చేయండి. పక్షులు నడవడాన్ని కూడా చూసి ఉన్నారు. మీరు మామూలుగా వచ్చేసి పక్షులు ఎన్నోసార్లు నడుస్తూ ఉంటాయి, వాటిని కూడా చూసి ఉంటాం. ఎగరడంలోను, నడవడంలోను, తలను ఆడించడంలోను పక్షుల మధ్య వ్యత్యాసాలు ఉంటాయి. ఒక్కొక్క పక్షికి ఒక్కొక్క తేడా అనేటువంటిది ఉంటుంది. తరగతిలో ఉండే విద్యార్థులు 2 జట్లుగా ఉండి వాటిని శబ్దం ఏ విధంగా ఉంటుంది, పక్షులాగా నడుస్తూ వాటిని తెలియచేయండి. నువ్వు చూసినటువంటి పక్షుల గురించి తెలియచేయండి. నీకు రెక్కలు ఉంటే నువ్వేం చేస్తావు, ఎక్కడికి వెళ్తావు, నీకు నచ్చినటువంటి పక్షి ఏది, అది నీకు ఎందుకు నచ్చింది అని కలిసి మాట్లాడు. ఎత్తులో ఎగరలేని పక్షుల్ని కనిపెట్టి వృత్తంలో గీయి. ఇది వచ్చేసి వేడంతాంగల్ అని పేరు అనమాట. వేడంతాంగల్ పక్షుల శరణాలయము. మన భారత ప్రభుత్వం పక్షుల్ని రక్షించడం కోసం శరణాలయాల్ని ఏర్పాటు చేసింది. ఈ శరణాలయము తమిళనాడులో కాంచీపురం జిల్లాలో ఉంది. ఇది ప్రసిద్ధి చెందినటువంటి పక్షిధామము. ఇక్కడ ఉన్నటువంటి చిన్న చెరువు వివిధ రకాలైనటువంటి పక్షుల్ని తన వైపు ఆకర్షిస్తుంది. ఇది పక్షులను ఆహారాన్ని ఇచ్చేటువంటి స్థలంగా కూడా ఉందన్నమాట. పంటల దిగుబడి అధికం చేయడానికి ఇక్కడికి వచ్చేటువంటి పక్షులు సహాయపడుతూ ఉంటాయి. అందుచేత ఈ గ్రామ ప్రజలు పక్షుల్ని రక్షించడం చాలా అవసరమని అనుకుంటూ ఉంటారనమాట. కొన్ని పక్షులు వలస వస్తాయి. వలస రావడం అంటే ఏంటి, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వస్తూ ఉంటాయన్నమాట. వలస వచ్చేటువంటి పక్షులు ఏమేమిటి అంటే తీవ్రమైనటువంటి మంచు బారిన పడకుండా ఉండడానికి, అంటే కొన్ని ప్రదేశాల్లో ఎక్కువ మంచు ఉంటుంది, ఆ యొక్క మంచులో తప్పించుకునే దానికోసంగా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తూ ఉంటాయన్నమాట. ఆహారం కోసము కొన్ని వేల మైళ్ళు దూరం నుండి పక్షులు ఇక్కడికి వస్తూ ఉంటాయి. దీన్ని వలసపోవడము అని అంటారు. నవంబర్ నుండి మార్చి వరకు ఇవి ఇక్కడ ఉంటాయి. అప్పుడు సొంతంగా గూడు కట్టుకొని గుడ్లు పెట్టి పిల్లల్ని చేస్తాయి. చేసిన తర్వాత కనీసం 50,000కు పైగా ఇది ఇతర దేశపు పక్షుల నుండి ఇక్కడికి వస్తాయన్నమాట. ఇతర దేశాల నుంచి కూడా వస్తాయన్నమాట. సో ఈ విధంగా వచ్చేసి రకరకాలైనటువంటి పక్షులు వచ్చేసి ఈ యొక్క ప్రాంతానికి వలస వస్తాయన్నమాట. పాము మెడ ఉన్నటువంటి కొంగ ఇది. ఫ్లెమింగో పక్షులు, తర్వాత కొంగ, తర్వాత వచ్చేసి ఇలాంటి నల్ల పక్షులు, తర్వాత నీటి కాకి, తర్వాత వచ్చేసి లకుముకి పిట్ట, తర్వాత తీతూ పక్షి. ఈ విధంగా మీరు గమనించినట్లయితే ఆ పక్షులు నిలయానికి కానీ వెళ్ళి చూసినట్లయితే వీటిని చూడొచ్చు అనమాట. ఎక్కువగా మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా నేలపట్టులో యొక్క సూళూరుపేటకి దగ్గరగా మనం వచ్చేసి ఈ యొక్క పక్షుల నిలయం అనేటువంటిది ఉన్నది. వాటిలో కూడా మనం వెళ్ళి చూడొచ్చు. సరే, ఇక్కడున్న ప్రజలు ఏం చేస్తారంటే పక్షులు భయపడే ఏ విధమైనటువంటి శబ్దాన్ని కూడా చేయరనమాట, కూడా అనుమతించరు. పక్షులు గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని చేసేటప్పుడు వారి పండుగల్ని, వివాహ వేడుకల్ని శబ్దాలు లేకుండా కూడా జరుపుకుంటారు. ఇది వాళ్ళకి పక్షులపై ఉన్నటువంటి ప్రేమను తెలియజేస్తుంది. ఎండాకాలము ముగిసే వేళకు పక్షి పిల్లలు ఎగరడము నేర్చుకుంటాయి. అవి తల్లితో పాటు వాటి దేశానికి తిరిగి వెళ్ళిపోతాయన్నమాట. ఆ గ్రామ ప్రజలు మళ్ళీ 6 నెలలు వేచి ఉండి వాటిని ఆహ్వానించేందుకు తయారవుతూ ఉంటారనమాట. ఈ విధంగా పక్షుల్ని మనము చూడొచ్చు. ఇంకా తమిళనాడులో వచ్చేసి మన రాష్ట్రంలో వేడంతాంగల్, తర్వాత వచ్చేసి సాత్తాంగుళం, కోడియక్కరై మొదలైన స్థలాల్లో పక్షుల శరణాలయాలు ఉన్నాయి. వృక్షాలు, వ్యవసాయ భూములు, జలాశయాలు మొదలైన ప్రదేశాల్లో పక్షులు ఎక్కువగా నివసిస్తూ ఉంటాయి. అరుదైన పక్షులు నశించకుండా ఉండాలంటే చెట్లను పెంచాలి. నీటి వనరుల్ని అపరిశుభ్రంగా కాకుండా కాపాడాలి.
ఈ విధంగా వచ్చేసి అనేకమైనటువంటి పక్షులు మన దేశానికి వలస వస్తూ ఉంటాయన్నమాట. కొంగ, నీటి బాతు, ఓదె కొంగ, తర్వాత వచ్చేసి వక్క, తర్వాత వచ్చేసి గూడ కొంగ, ఈ విధంగా కొంగల గురించి కూడా మనము అనేక రకాలైన కొంగలు కూడా మన భారతదేశానికి వలస వస్తూ ఉంటాయన్నమాట. మన భారతదేశానికి భరతుడు ఎవరు? భరతుడు భారతదేశం అని ఎందుకు పేరు వచ్చింది అనేటువంటిది మనం తెలుసుకుందాము. భరతుడు దుష్యంతుడు ఒక రాజు, ఆయన కుమారుడు భరతుడు అనమాట. భరతుని తల్లి శకుంతల. భరతుడు తన బాల్యాన్ని తల్లితో పాటు అడవిలోనే గడిపాడు. ఇతడు చాలా ధైర్యవంతుడు, పులి సింహాలతో ఆడుకునేవాడు. అవే అతని మిత్రులు వాటి నోటిని తెరిచి పళ్ళను లెక్కించేంతటి ధైర్యవంతుడు అతడు. తర్వాత వచ్చేసి శకుంతల, భరతుడు మరలా ఆ యొక్క దుష్యంతుని యొక్క రాజు యొక్క దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత భరతుడు చిన్న వయసులోనే రాజుగా పట్టాభిషేకుడయ్యాడు. హిమాలయాల నుండి కన్యాకుమారి వరకు భారతదేశాన్ని అంతటినీ జయించి తన ఆధీనములో తెచ్చుకున్నాడనమాట. కాబట్టి చక్రవర్తి అని పిలువబడ్డాడనమాట ఈయన. కాబట్టి అనేక ప్రాంతాలని జయించినట్లయితే వారిని చక్రవర్తి అని పిలుస్తారు. ఇతను పరిపాలించినటువంటి ప్రాంతాన్ని భారతఖండము అని పిలిచారనమాట. పరిపాలనలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించారు ఈయన. అందుకనే భరతఖండమే ఇప్పటి భారతదేశము. అందువల్లనే మన దేశాన్ని భరతుని పేరుతోనే పిలువబడుతున్నది. కాబట్టి దుష్యంతుని యొక్క కుమారుడు భరతుడు పరిపాలన చేశాడు కాబట్టి భారతదేశము అనేటువంటి పేరుతో పిలువబడుతూ ఉన్నది. తర్వాత ఝాన్సీ రాణి 1828 సంవత్సరము నవంబరు నెల 19వ తేదీ వారణాసి, కాశీలో ఒక బాలిక జన్మించిందనమాట. ఆ బాలిక పేరు మణికర్ణిక. ఆమె పేరు మణికర్ణిక. ఈమెను మను అని కూడా పిలిచేవారు. ఇంటి వద్దనే విద్య అనేటువంటిది అభ్యసించింది ఆవిడ. విద్య అనేటువంటి నేర్చుకుంది. ఆత్మరక్షణ, గుర్రపు స్వారీ, విలువిద్య, కత్తిసాము మొదలైన వాటిలో ఆరితేరిందనమాట. తన మిత్రులతో కూడా మహిళా సైన్యాన్ని ఏర్పరిచింది. ఈమె ఝాన్సీ రాజ్యానికి రాజైనటువంటి గంగాధర్ రావును తన 14వ ఏట వివాహం చేసుకుంది. వివాహమైన తర్వాత ఆమె ఝాన్సీబాయి అయిందనమాట. భర్త మరణానంతరము ఈమె ఝాన్సీ రాజ్యానికి పాలకురాలిగా బాధ్యత వహించింది. లక్ష్మీబాయి 1857 సంవత్సరంలో భారతదేశపు మొదటి స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొందనమాట. ఆంగ్లేయుల పాలనను ఎదిరించింది. తర్వాత వచ్చేసి గుర్రంపై ఎక్కి యుద్ధరంగానికి వెళ్ళింది. పురుషుడిలాగా వేషం ధరించి తాను దత్తత తీసుకున్నటువంటి కుమారుణ్ణి వీపున మోస్తూ యుద్ధం చేసిందనమాట ఈవిడ. 1858లో యుద్ధరంగంలోనే మరణం అనేటువంటిది పొందిందనమాట ఈవిడ. 1857లో మనకు భారతదేశపు మొదటి స్వాతంత్ర పోరాటం అనేటువంటిది జరిగిందనమాట. ఝాన్సీ రాణి అయినటువంటి ఈమె ధైర్యవంతురాలు, వీరవనిత. అందువల్లే ఆమెను స్మరిస్తూ మొదటి భారతీయ మహిళా సైనిక దళానికి ఈమె పేరు అనేటువంటిది పెట్టడం జరిగింది. ఝాన్సీ రాణి భారతదేశ వీర నారీమణుల్లో ఒకరుగా గుర్తించబడినటువంటి మొట్టమొదటి మహిళ అనమాట. సో వీరవనిత ఈవిడ వచ్చేసి మహిళల్లో అంటే స్త్రీలలో మొట్టమొదటి పోరాడినటువంటి, ఆంగ్లేయులను ఎదిరించి పోరాడినటువంటి ఈమె ఒక దేశభక్తురాలైనటువంటి రాణి లక్ష్మీబాయి. ఝాన్సీ లక్ష్మీబాయి అనేటువంటి ఆవిడ మనకు పేరు వీర నారీమణి అనమాట ఈవిడ. కాగిత పిల్లని ఈ విధంగా తయారు చేయండి. అక్కడ ఇచ్చినటువంటి దాని ప్రకారంగా చతురస్రాకారపు కాగితాన్ని తీసుకోండి. దాన్ని 16 గళ్ళులాగా మడవండి. మడిచిన తర్వాత కాగితపు యొక్క 3 మూలల్లో ఉన్నటువంటి గళ్లను మాత్రము పట్టంలో చూపించినట్లుగా కత్తిరించండి. కత్తిరించిన తర్వాత కత్తిరించినటువంటి భాగాల్లో మధ్యలో ఉన్న వాటిని ఒకదానిపై ఒకటి ఉంచి అతికించండి. తర్వాత 2 చివరలలో ఉన్న వాటిని ఒకదానిపై ఒకటి అతికించండి. వాటి ఎదుటి భాగాన్ని కూడా అతికించండి. ఇల్లు సిద్ధము. తలుపు, కిటికీలు మీకు ఇష్టమైనటువంటి విధంగా రంగులు వేసి వేయండి. ఈ విధంగా రకరకాలైనటువంటి ఇల్లులు మనము కట్టవచ్చు అన్నమాట.